అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పైలెగెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియోస్ చూస్తున్న మీ అందరికీ ఈరోజు ఒక శుభవార్తను పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. మీరు కొన్ని విషయాల్లో ప్రభు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థిస్తున్నారు కదా, అయ్యా మా భవిష్యత్తును ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని వర్ధిల్లింప చేయండి, మా తర్వాత తరాలు అద్భుతంగా బ్రతకాలయ్యా, వారు చేతులు చాపే స్థితిలో ఉండకూడదు, వారు పెట్టే చేతులుగా మార్చండి అయ్యా, ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కించండి ప్రభా, అందరి మధ్యన గణపరచండి ప్రభా, నేను నా కుటుంబం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న మీ అందరితో నా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులు, ఇప్పుడు ఎదురవుతున్న కష్టాలు అవన్నీ మన మంచి కోసమే. నీతిగా యథార్థంగా మీరు జీవించగలిగితే రాబో దినాల్లో మీరు చేసిన భక్తి ద్వారా అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రియ సంగమా, ఒక సేవకుడిగా అనుభవంతో చెప్తున్నాను, మీ ప్రార్థన, మీ భక్తి జీవితం, మీరు ప్రభు కోసం తీసుకున్న నిర్ణయాలు ఎన్నటికీ మిమ్మల్ని అవమానపరచవు. మనం భక్తి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు లోకానికి మనం బలహీనులుగా కనిపించిన గొప్ప గొప్ప సాక్ష్యాలను దేవుడు వారి మధ్యనే మనకు పుట్టించగలిగిన సమర్థుడైన. అందుకే దావీదు మహాభక్తుడు అనుభవంతో రాస్తూ అంటున్నాడు కదా, కీర్తనల భాగం 37వ కీర్తన 25వ మాట చదవగలిగితే, నేను చిన్నవాడిని ఇంటిని, ఇప్పుడు ముసలవాడిని ఉన్నాను, అయినను నీతిమంతులు వీడుబట్టు గాని వారి సంతానము భిక్షమెత్తుకొనట్టు గాని నేను చూచి ఉండలేదు. దావీదు చిన్న వయసు నుండి వృద్ధాప్యానికి వచ్చేదాకా అతడు కొన్ని అనుభవాలు రాస్తూ ఇలా చక్కగా మనకు వివరిస్తూ వచ్చారు. నేను నీతిమంతులు విడుబట్టు గాని వారి సంతానం భిక్షమెత్తుకొనట్టు గాని నేను చూచి ఉండలేదన్నాడు. 2 తరాలు మీ ముందర పెడుతున్నాను. నీతిమంతులు వారి సంతానము కూడా. నీతిమంతులను దేవుడు విడిచిపెట్టలేదు. వారినే కాదు, వారి కడుపును పుట్టిన సంతానం ఉన్నారు చూసారా, వారిని చేతులు చాపే స్థితిలో నా ప్రభు పెట్టలేదు. అంటే నీతిగా బ్రతకడం ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మీ ముందర పంచుకోవడానికి ఆశపడుతున్నాను. లోకం మనల్ని చెడపాలని, లోకపు ఆలోచనలు మనలో నింపాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాకపోతే కొన్నిసార్లు నీతిగా బ్రతకడం చాలా కష్టమని అంటారు. నిజమే, ఎందుకంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు అట్లా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ నీతిగా బ్రతకడం కష్టమైనా ఇష్టంగా ప్రభు కోసం మనం బ్రతకగలిగితే అది ఎప్పటికీ మనల్ని అవమానపరచదు, ఎప్పటికీ మనల్ని సిగ్గుపరచదు. దావీదు అందుకే మహాభక్తుడు అనుభవంతో అంటున్నాడు కదా, అయ్యా నేను రాజ్య పరిపాలన చేశాను, వృద్ధాప్యంలోకి వచ్చాను, నీతిమంతుల సంతానము భిక్షమెత్తుకొనుట నేను ఎక్కడ చూడలేదు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు, దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు, దేవుడు వారి తర్వాత తరాలను ఆశీర్వదిస్తూ వచ్చాడని చక్కటి మాటలు మనకు వివరిస్తూ వచ్చారు. దైవజనమా, ఈరోజు ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన ఎదుటి వారి దగ్గర చేతులు చాపకుండా బ్రతకాలన్నా, ఎదుటి వారి దగ్గర ఆశీర్వాదకరంగా మనం బ్రతకాలన్నా, అనేక మందికి పెట్టే చేతులుగా మీరు ఉండాలన్నా మనం చేయాల్సిన పనంతా ఒకటే, నీతిగా ప్రభు కోసం బ్రతకడం. ప్రపంచం మనల్ని మార్చాలని, ప్రపంచం మనల్ని మభ్యపెట్టాలని, లేకపోతే పాపములు ముంచాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నేను ప్రభు కోసం బ్రతకాలి, నేను యథార్థంగా జీవించాలి, ప్రభు రాజ్యానికి వారసులు అవ్వాలని ఆలోచన ఒకటి మీ హృదయంలో పెట్టుకొని మీరు బ్రతకగలిగితే మీ నీతి మిమ్మల్ని ఆశీర్వాదాలకు నడిపిస్తుంది. యేసేపు కోసం మనందరికీ బాగా తెలుసు. అతడు తండ్రి దగ్గర ఉన్నంత కాలం నీతిగానే బ్రతికాడు. పరాయి దేశానికి వెళ్ళిన తర్వాత కూడా నీతిగానే బ్రతికాడు. అన్నలు మోసం చేసినా, అన్నలు వెలివేసినా, అతన్ని అమ్మేసినా, అతన్ని కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నా అతని భక్తి మారలేదు. పరాయి దేశంలో కూడా అతని భక్తి మారలేదు. ప్రాంతం మారినా అతని ఆలోచన విధానం మారలేదు. అతని హృదయం అంతా ఒకటే, అయ్యా నీతిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. బానిసగా వెళ్ళాడు, బరువైన పనులు చేసుకుంటూ వచ్చాడు, కానీ అతని బ్రతుకుని ప్రభు చూస్తూనే ఉన్నాడు. అందుకే ఎవ్వరు ఎక్కలేని ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కించాడు. ప్రియ సంగమా, అతడు నీతిగా బ్రతికాడు కనుకే కదా దేవుడు అంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం కూడా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచం మనకి ఎన్నో ఆలోచనలు మన హృదయంలో పెడుతుంది. అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం దేవునికి దూరం అయిపోతామని ప్రతి ఒక్కటి పరిశీలన చేసుకుంటూ అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తే పరిస్థితులు మారతాయి, కుటుంబ పరిస్థితులు మారతాయి, ఆర్థిక పరిస్థితులు మారతాయి, జీవితంలో ఉన్నతమైన అభివృద్ధిని మనం చూడగలం. దైవజనుడికి ఈరోజు ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను చిన్నప్పుడు ఒక పల్లెటూరుకి నేను వెళ్తూ ఉండేవాడిని. ఆ పల్లెటూరులో ఒక చిన్న ఇడ్లీ కొట్టుండే తల్లి నాకు బాగా తెలుసు. ఆమె ఎంతో కష్టపడి పిల్లలు పెంచింది, యథార్థంగా పెంచింది. వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకోకపోయినా కానీ సంఘములో పరిచర్య చేస్తూ యథార్థంగా ఇంట్లో ఉంటూ వారి చిన్న కుటుంబమైనా కానీ భక్తిని అన్నడు విడిచిపెట్టలేదు. మా బ్రతుకులు ఎందుకే ఇట్లా చేసావు, మా చిన్న వయసులోనే మా తండ్రిని ఎందుకే తీసుకెళ్ళిపోయావని ప్రభుని ఎన్నడూ ప్రశ్న అడగలేదు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.
ఒక పూట సమృద్ధిగా తింటే మరొక రోజు వారికి భోజనం ఉండేది కాదు. ఆ చిన్న వ్యాపారాన్ని నమ్మకంగా చేస్తూ ఎదగడం ప్రారంభించారు. పిల్లలకి పెళ్లి వయసు వచ్చింది, కట్నాలు ఇచ్చేంత అవకాశం కూడా వారికి లేదు, ఘనముగా వివాహం చేసేంత అవకాశం కూడా వారికి లేదు. అయినను ప్రభా మా బ్రతుకులు ఎందుకున్నాయి అని ఇట్లా అడగలేదు. వారు నీతిగా బ్రతుకుతూనే వెళ్ళారు, యథార్థంగా జీవిస్తూనే వెళ్ళారు. గొప్ప విషయం చెప్పనా, ఈరోజు వారి బ్రతుకు అలా లేదు. ఉన్నతమైన బిల్డింగ్ని దేవుడు వారికి ఇచ్చారు. వారిద్దరి పిల్లల్ని చక్కగా దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళ అమ్మాయికి ఘనమైన వివాహం జరిగింది. ఎప్పుడు కనీసం ఊరు బయటికి వెళ్ళి ప్రపంచం ఏంటో మీకు తెలియదు, కానీ ఈరోజు ప్రస్తుతం ఆవిడ స్థితి ఎలా ఉందో తెలుసా? నెలకి 2-3 నెలలకి ఒక్కొక్క దేశంలో తిరగడానికి దేవుడు కృప చూపించారు. చక్కటి భర్తనిచ్చారు, చక్కటి బిడల్నిచ్చారు. మంచిగా భర్త కూడా అనేక చోట్ల పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. వారి కుటుంబాలు దీవించబడ్డం గల కారణం ఏంటి తెలుసా? చిన్న స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి వారు వెళ్ళడం గల కారణం ఏంటి తెలుసా? నీతిగా బ్రతికారు. వారు చేసిన భక్తి వారిని మోసం చేయలేదు. వారు దేవుని సన్నిధిలో చూపించిన ప్రవక్తన వారిని అవమానపరచలేదు. వారి స్థితి మారింది. ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితాలు అట్రీతిగా మారాలని, శుభవార్తలు మీ గృహాల్లో వినబడాలని కోరుకుంటున్నాను. నీతిగా బ్రతకండి, యథార్థంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.